హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ మరియు తెలంగాణ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు, అలాగే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ జీకే, అదే నదీ తీర నగరాలు. అది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నగరం అలాగే నది. ఆ నగరం ఏ నదీ తీరాన ఉంది, అలాగే అది ఎక్కడ ఉంది, ఏ కంట్రీలో ఉంది, ఏ స్టేట్లో ఉంది, అలాగే అలా ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, అలా డిస్ట్రిక్ట్ వైజ్, స్టేట్ వైజ్, సెంట్రల్ వైజ్ కూడా చూసుకుందాం. ఇక్కడ ఫస్ట్ వరల్డ్లో చూద్దాం. ఇంగ్లాండ్ మనకు బాగా తెలుసు కదా, బ్రిటిష్ వారు మనల్ని బాగా పాలించారు కదా. సో అలా ఇంగ్లాండ్లో 3 ఇంపార్టెంట్ నదులు ఉన్నాయి, అలాగే 3 ముఖ్యమైన నగరాలు కూడా ఉన్నాయి. అవి ఏ నది ఒడ్డున ఉన్నాయో కూడా తెలుసుకుందాం. ఇంగ్లాండ్లో 3 నదులు అని చెప్పాను కదా. అయితే 3 ఇంపార్టెంట్ నగరాలు. ఫస్ట్ లండన్ మనకి బాగా తెలుసు. అయితే లండన్ ఏ నది ఒడ్డున ఉంది? థేమ్స్ నది ఒడ్డున ఉంది. లండన్ అనేది ఇంగ్లాండ్లో ఉంటుందని తెలుసు కదా. సో థేమ్స్ కూడా ఇంగ్లాండ్లోనే ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నగరం ఇచ్చి అది ఏ నదీ తీరాన ఉందో అడగొచ్చు, లేదా నగరం ఇచ్చి అది ఎక్కడ ఉంది, ఏ దేశంలో ఉంది, అలాగే నది ఇచ్చి ఇది ఏ దేశంలో ఉంది కూడా అడగొచ్చు. అందుకనే గుర్తుపెట్టుకోండి, లండన్ థేమ్స్ నది ఒడ్డున ఉంది. ఇవి ఇంగ్లాండ్లో ఉంటాయన్నమాట. అలాగే లివర్పూల్ తెలుసు కదా, మనకి మొట్టమొదటిసారిగా రైల్వే లైన్ వేశారు, మాంచెస్టర్ టు లివర్పూల్. సో లివర్పూల్ ఎక్కడుంది? మెర్సీ నది ఒడ్డున ఉంది. ఇది ఎక్కడుంది? ఇంగ్లాండ్లో ఉంది. అలాగే హంబర్గ్ గుర్తుపెట్టుకోండి, హంబర్గ్ నది ఒడ్డున ఉంది హాల్ అనే నగరము. ఇది ఇంగ్లాండ్లో ఉంది. సో ఇంగ్లాండ్లో 3 నదులు, 3 ఇంపార్టెంట్ నగరాలు చూసుకోండి: లండన్, లివర్పూల్, హాల్. అలాగే కెనడాలోని ఒక నది ఉందన్నమాట. అదేంటది? సెయింట్ లారెన్స్ అనే నది ఎక్కడ ఉంది? కెనడాలో ఉంది. ఈ సెయింట్ లారెన్స్ అనే నది తీరాన 2 ప్రముఖ నగరాలు ఉన్నాయన్నమాట. అవి ఏంటి? మాంట్రియాల్ అండ్ క్యూబెక్ మరియు మాంట్రియాల్ అనేవి ఏ నదీ తీరాన ఉన్నాయి? సెయింట్ లారెన్స్. ఇవి కెనడాలో ఉన్నాయి, చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఈజిప్ట్లో ఒక నది, ఫేమస్ నది ఉంటుంది కదా, ఈజిప్ట్ వరప్రసాదం అని అంటారు కదా, అది ఏ నది? నైలు నది. దాని యొక్క తీరాన 2 నగరాలు ఉన్నాయి. ఏంటవి? కైరో, అలెగ్జాండ్రియా. చూడండి, కైరో నగరము అండ్ అలెగ్జాండ్రియా నగరము నైలు నది తీరాన ఉన్నాయన్నమాట. ఇక్కడ నెయిల్స్ గుర్తుపెట్టుకుంటే, కైరో నెయిల్ కట్ చేసినప్పుడు మనకి కయ్యమంటాం కదా, అట్లా కొంచెం నొప్పి పడితే కయ్యమంటాం కాబట్టి కైరో అట్లా గుర్తుపెట్టుకోండి. లేదా కైరో నైలు నది. ఈ 2 ఎక్కడ ఉన్నాయంటే ఈజిప్ట్లో ఉన్నాయి. కైరో, అలెగ్జాండ్రియా ఏ దేశంలో ఉన్నాయి? ఈజిప్ట్లో ఉన్నాయి. అలాగే ఇవి ఏ నదీ తీరాన ఉందంటే నైలు నది తీరాన ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ బాన్ రైన్ నది తీరాన ఉంది. బాన్ అనే నగరము రైన్ నదీ తీరాన ఉంది. ఇది జర్మనీలో ఉందన్నమాట, బాన్, రైన్. అండ్ నెక్స్ట్ చూడండి, బెర్లిన్ అనే నగరము ఏ నదీ తీరాన ఉంది? స్ప్రీ నదీ తీరాన ఉంది. ఇది ఎక్కడ ఉంది? జర్మనీలో ఉంది. జర్మనీలో స్ప్రేలు ఎక్కువగా కొడతారు అని గుర్తుపెట్టుకోండి. అది స్ప్రీ ఎక్కడుంది? జర్మనీలో ఉంది. జర్మనీ యొక్క రాజధాని ఏంటి? బెర్లిన్. సో ఇది స్ప్రీ నదీ తీరాన ఉంది, గుర్తుపెట్టుకోండి, బెర్లిన్, స్ప్రీ. అండ్ నెక్స్ట్ హంబర్గ్ ఎక్కడ, ఏ నదీ తీరాన ఉంది? ఎల్బే హంబర్గ్, ఇది కూడా జర్మనీలో ఉంది, గుర్తుపెట్టుకోండి. అలాగే పాకిస్తాన్లో 2 నదులు ప్రవహిస్తున్నాయి. అది ఏంటి? సింధు నది, రావి నది. అయితే రావి నది ఒడ్డున ఏ నగరం ఉంది? రావి లాహోర్ రావి, గుర్తుపెట్టుకోండి. అలాగే కరాచీ సింధు. కరాచీ నగరం ఏ నది ఒడ్డున ఉంది? సింధు నది ఒడ్డున ఉంది. అలాగే లాహోర్ రావి నది ఒడ్డున ఉంది. ఈ 2 పాకిస్తాన్లో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ న్యూయార్క్ చాలా ఇంపార్టెంట్, అమెరికాలో ఉందన్నమాట. హడ్సన్ నది ఒడ్డున న్యూయార్క్ ఉంది. అలాగే వాషింగ్టన్ డీసీ అమెరికా యొక్క దేశ రాజధాని. అయితే ఇది ఏ నదీ తీరాన ఉంది?
వాషింగ్టన్ డీసీ పొటమాక్ నదీ తీరాన ఉంది. ఈ పొటమాక్ నది కూడా అమెరికాలోనే ఉంది. నెక్స్ట్ న్యూ అర్లియన్స్ అనే నది న్యూ అర్లియన్స్ మిసిసిపి నది ఒడ్డున ఉంది. ఇది అమెరికాలో ఉంది. చూడండి, హడ్సన్, పొటమాక్, మిసిసిపి అమెరికాలో ఉన్నాయి. అలాగే ఫిలడెల్ఫియా అనే నగరం డెల్ఫియా ఎక్కడుంది? డెల్వారేలో ఉంది. డెల్వారే నదీ తీరాన ఉందన్నమాట ఫిలడెల్ఫియా అనే నగరం. అయితే ఇవి ఎక్కడున్నాయి? అమెరికాలో ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ సెయింట్ లూయిస్ కూడా మిసిసిపి నది తీరాన ఉంది. ఇది అమెరికాలో ఉందన్నమాట. చూడండి, అమెరికాలో ఎన్ని నగరాలు ఇంపార్టెంట్ ఉన్నాయి, అలాగే నదులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. హడ్సన్, పొటమాక్, మిసిసిపి, డెల్వారే నదులు అమెరికాలో ఉన్నాయి. న్యూయార్క్ తెలుసు కదా, అమెరికాలో ఉంది. న్యూయార్క్ నగరం హడ్సన్ నది ఒడ్డున ఉంది. వాషింగ్టన్ డీసీ, పొటమాక్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకనే మరొకసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ రష్యాలో ఉన్న నదులు చూసుకుందాం. చూడండి, రష్యా దేశ రాజధాని ఏంటి? మాస్కో నగరం ఏ నదీ తీరాన ఉంది? మాస్కోవా. ఇది సింపుల్ అనమాట. మాస్కోవా నదీ తీరాన ఉంది. నెక్స్ట్ లెనిన్ ఇక్కడ 2 నాలు వచ్చాయి కదా. లెనిన్ నెబా నదీ తీరాన ఉందన్నమాట లెనిన్ గ్రాడ్ అనేది. నెక్స్ట్ వాల్గా నది ఒడ్డున ఉంది. ఇది కూడా సింపుల్ అనమాట. ఇవన్నీ రష్యాలో ఉన్నాయి. మాస్కోవా, నెబా, వాల్గా నదులు రష్యాలో ఉన్నాయి. అలాగే కీవ్ అనే నగరము నెయిపర్ అనే నది ఒడ్డున ఉంది. ఇది కూడా రష్యాలో ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇందులో ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. మాస్కోవా, లెనిన్గ్రాడ్, నెబా, వాల్గా నది ఒడ్డున ఉంది. అండ్ నెక్స్ట్ టోక్యో అరకావా జపాన్ రాజధాని టోక్యో కదా, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఏ నదీ తీరాన ఉంది అంటే అరకావా నదీ తీరాన ఉంది, జపాన్. అండ్ నెక్స్ట్ రోమ్ ఏ నదీ తీరాన ఉందంటే టైబర్. ఇటలీ రాజధాని ఏంటి? రోమ్ కదా. ఇది ఏ నది ఒడ్డున ఉందంటే టైబర్ నది ఒడ్డున ఉంది. అండ్ నెక్స్ట్ బాగ్దాద్ టైగ్రీస్ ఇక్కడ టైగ్రీన్ అని వచ్చింది. టైగ్రీస్ అనే నది ఒడ్డున ఉంది బాగ్దాద్. ఇరాక్ రాజధాని బాగ్దాద్ కాబట్టి దాని యొక్క ఏ నది తీరాన ఉంది అంటే బాగ్దాద్, టైగ్రీస్. అండ్ నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ రివర్ ఏంటి? అంతర్జాతీయ నది అని ఏ నదిని అంటారంటే డాన్యూబ్. ఈ డాన్యూబ్ నది ఒడ్డున 3 ప్రముఖ నగరాలు ఉన్నాయన్నమాట. అవి ఏంటి అంటే వియన్నా, అలాగే బెల్గ్రేడ్, బుడాపెస్ట్. ఈ 3 కూడా డాన్యూబ్ నగరం నది తీరాన ఉన్నాయన్నమాట. అయితే వియన్నా దేని యొక్క రాజధాని? ఆస్ట్రియా రాజధాని వియన్నా. అలాగే సెర్బియా రాజధాని బెల్గ్రేడ్, హంగేరీ రాజధాని బుడాపెస్ట్. మనకి దేశాలు, రాజధానులు, అలాగే కరెన్సీలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అవి ఇక్కడ నేర్చుకోండి. ఇక్కడ చూడండి, ఆస్ట్రియా రాజధాని ఏంటి? వియన్నా. అది కూడా డాన్యూబ్ నగరం నదీ తీరాన ఉంది. సెర్బియా రాజధాని బుడాపెస్ట్. ఇది కూడా డాన్యూబ్ నగరం నదీ తీరాన ఉంది. అండ్ నెక్స్ట్ హంగేరీ దేశ రాజధాని ఏంటి? బుడాపెస్ట్ కూడా డాన్యూబ్ నదీ తీరాన ఉంది. చూడండి, ఈ డాన్యూబ్ అనేది ఈ 3 దేశాల గుండా ప్రవహిస్తుంది. అలాగే ఈ 3 నగరాలు అనేవి దీని ఒడ్డున ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ సిడ్నీ నగరం ఉంది కదా, సిడ్నీ డార్లింగ్ ఇది బాగా గుర్తుంటుంది. సిడ్నీ నగరం సాంగ్ ఉంటుంది కదా, డార్లింగ్. వాళ్ళు డార్లింగ్ కోసం పాడతారు కదా ఆరెంజ్ మూవీలో. సో అలా గుర్తుపెట్టుకోండి. సిడ్నీ నగరం డార్లింగ్ ఆస్ట్రేలియా దేశంలో ఉంది ఈ సిడ్నీ నగరం, డార్లింగ్ నది అనేది. అండ్ నెక్స్ట్ చూడండి, కాంటన్ నికియాంగ్ నది ఒడ్డున ఉంది. చంగ్ ఇలా వచ్చాయంటే అవి చైనాలో ఉన్నాయని మనకు తెలుసు. అయితే కాంటన్ అనే నగరము నికియాంగ్ నది తీరాన ఉంది. ఇది చైనాలో ఉంది. అండ్ నెక్స్ట్ చంగ్ కింగ్ యాంగ్సేకియాంగ్ రివర్ తెలుసు కదా, యాంగ్సేకియాంగ్ ఇది చైనాలో ఉంది. అండ్ నెక్స్ట్ బీజింగ్ చైనా రాజధాని బీజింగ్, నాన్ కింగ్ అని కూడా అంటారు దీన్ని. అయితే ఈ బీజింగ్ నగరం అనేది యాంగ్సేకియాంగ్లో ఉంది. ఇది కూడా చైనాలో ఉంది తెలుసు కదా, చైనా దొక్కదాయిని అంటారు యాంగ్సేకియాంగ్. అండ్ నెక్స్ట్ చూడండి, సాంఘై అనే నగరం యాంగ్సికియాంగ్ చైనాలో ఉంది. నెక్స్ట్ యంగూన్
ఏ నది ఒడ్డున ఉంది అంటే ఇరావడి లేదా ఐరావతి అనే నది ఒడ్డున ఉంది, మయన్మార్లో ఉంది. యంగూన్ మయన్మార్. అండ్ నెక్స్ట్ అక్యాబ్ కాలదన్, కాలదన్ ఇది మయన్మార్లో ఉంది. అండ్ నెక్స్ట్ చిట్టగాంగ్ అనే నగరం కర్ణాపుతి అనే నది ఒడ్డున ఉంది, ఇది బంగ్లాదేశ్లో ఉంది. అండ్ నెక్స్ట్ చూడండి, పోలాండ్ రాజధాని వార్సా. ఈ వార్సా అనే నగరం విస్తుల అనే నది ఒడ్డున ఉంది. పోలాండ్ రాజధాని వార్సా, గుర్తుపెట్టుకోండి, విస్తుల నది ఒడ్డున ఉంది. అండ్ నెక్స్ట్ ఫ్రాన్స్ రాజధాని ఏంటి? ప్యారిస్ ఏ నది ఒడ్డున ఉంది? సీన్. ప్యారిస్లో సీన్స్ బాగుంటాయి, లొకేషన్ బాగుంటుంది సీన్స్, కాబట్టి ప్యారిస్ సీన్. అండ్ నెక్స్ట్ ఆమ్స్టర్డామ్, నెదర్లాండ్స్ యొక్క రాజధాని ఆమ్స్టర్డామ్ కదా. ఈ ఆమ్స్టర్డాము అమ్సెల్ అనే నది ఒడ్డున ఉంది. ఆమ్స్టర్డామ్ అమ్సెల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పోర్చుగల్ రాజధాని ఏంటి? లిస్బన్. అది ఏ నది ఒడ్డున ఉంది? టాగూస్ నది ఒడ్డున ఉంది. అండ్ నెక్స్ట్ టర్కీ రాజధాని ఏంటి? అంకారా. ఈ అంకారా నగరం అనేది కిజిల్ నది ఒడ్డున ఉంది. గ్లాస్గో అనే నగరము క్లైడ్ గుర్తుంచుకోండి, క్లైడ్ ఇది స్కాట్లాండ్లో ఉంది. నెక్స్ట్ ఖార్టూమ్, ఇది నైలు నది ఒడ్డున ఉంది. సుడాన్ యొక్క రాజధాని ఏంటి? ఖార్టూమ్, ఇది నైలు నది ఒడ్డున ఉంది. ఖార్టూమ్ అనే నగరం నైలు నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ థాయిలాండ్ రాజధాని ఏంటి? బ్యాంకాక్ ఏ నది ఒడ్డున ఉంది? చవోప్రయా లేదా మెనం అనే నది ఒడ్డున ఉంది. చవోప్రయ గుర్తుపెట్టుకోండి, బ్యాంకాక్ చవోప్రయ. బ్యాంకాక్ పిల్ల తెలుసు కదా, చవోప్రియ. నెక్స్ట్ ప్రేగ్, చెక్ రిపబ్లిక్ అనే దేశం యొక్క రాజధాని ప్రేగ్. ఈ నగరము విత్తవా అనే నది ఒడ్డున ఉంది. ప్రేగ్, విత్తవా ఇది చెక్ రిపబ్లిక్ దేశంలో ఉన్నాయన్నమాట ఇవి. అండ్ నెక్స్ట్ ఆంట్వెర్ప్ అనే నగరము స్కెల్ట్ అనే నది ఒడ్డున ఉంది. ఇవి బెల్జియంలో ఉంది. ఇవి అంతగా పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఏ దేశం యొక్క రాజధాని నగరం ఉంటుంది కదా, ఆ నగరం ఏ నది ఒడ్డున ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, ఇవి స్పెయిన్ దేశం రాజధాని ఏంటి? మాడ్రిడ్. స్పెయిన్ దేశ రాజధాని మాడ్రిడ్. ఇది మాంజనీర్స్ అనే నది ఒడ్డున ఉంది. అండ్ నెక్స్ట్ అర్జెంటీనా దేశ రాజధాని ఏంటి? బ్యూనస్ ఎయిర్స్. ఈ బ్యూనస్ ఎయిర్స్ అనే నగరము లాప్లాటా అనే నది ఒడ్డున ఉంది. చాలా 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 ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. బ్యూనస్ ఎయిర్స్, లాప్లాటా. అండ్ నెక్స్ట్ మానవోస్ అనే నగరము అమెజాన్ నది ఒడ్డున ఉంది. ఇది బ్రెజిల్లో ఉంది. చూడండి, మానవోస్ అమెజాన్ నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ రాజధాని ఏంటి? కాబూల్ నది ఒడ్డున ఉంది. కాబూల్ నగరం కాబూల్ నది ఒడ్డున ఉంది. అండ్ నెక్స్ట్ రొట్టర్డామ్. ఈ రొట్టర్డామ్ అనే నగరము న్యూమాస్ అనే నది ఒడ్డున ఉంది. ఇవి నెదర్లాండ్స్లో ఉన్నాయన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇండియాలో ప్రముఖ నగరాలు ఏ నది తీరాన ఉందో చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, వారణాసి, హరిద్వార్, బాగల్పూర్, కాన్పూర్, పాట్నా, మీర్జాపూర్ ఇవన్నీ గంగా నది ఒడ్డున ఉన్న నగరాలు అనమాట. దీనికి ఒక కోడ్ ఉంది చూడండి. మీర్జాపూర్ హరిద్వార్లో హరి తీసుకోండి, హరి. కాన్పూర్లో కన్నా తీసుకుంటే, బాగల్పూర్లో బాగా తీసుకుంటే, తర్వాత పాట్నాలో పాట అని తీసుకుందాం. దీనికి కోడ్ ఏంటి? మీరా హరి కన్నా బాగా పాట పాడింది. అయితే చూడండి, చెప్పాను కదా ఈ కోడ్. మీరా అంటే మీర్జాపూర్, హరిద్వార్, కన్నా అంటే కాన్పూర్, బాగా అంటే బాగల్పూర్, పాట అంటే పాట్నా. మీరా హరికన్నా బాగా పాట పాడింది. ఇవన్నీ ఈ నగరాలన్నీ ఏ నది ఒడ్డున ఉన్నాయి? గంగా నది ఒడ్డున ఉంది. అలాగే వారణాసి అంటే మనకు తెలుసు కదా, కాశీ ఏ నది ఒడ్డున ఉంది? గంగా నది ఒడ్డున ఉంది. ఈ నగరాలన్నీ గుర్తుపెట్టుకోండి, కోడ్ కూడా గుర్తుపెట్టుకోండి. మీరా హరికన్నా బాగా పాట పాడింది, గంగా నది ఒడ్డున ఉన్నాయి ఈ నగరాలన్నీ. అండ్ నెక్స్ట్ చూడండి, ఢిల్లీ, ఆగ్రా, మధుర, ఫిరోజ్బాద్ ఇవన్నీ ఏ నది ఒడ్డున ఉన్నాయి? యమునా నది ఒడ్డున ఉంది. అయితే ఢిల్లీ, ఆగ్రా, తాజ్మహల్ ఇవన్నీ మనకి బాగా తెలుసు, యమునా నది ఒడ్డున ఉన్నాయన్నమాట. సో దీంతోపాటు మధుర, ఫిరోజ్బాద్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లక్నో నగరము ఏ నది ఒడ్డున ఉంది? గోమతి. గోవు అని గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో గోవు ఉంటే మనకి లక్ ఉన్నట్టే. లక్నో, గోమతి. నెక్స్ట్ అయోధ్య
ఏ నది ఒడ్డున ఉంది? సరయూ నది ఒడ్డున ఉంది. అయ్యో సార్ సరయూ నది ఒడ్డున ఉంది అయోధ్య అనేది. అలాగే ఇప్పుడు రామ మందిరం ఫేమస్ కదా, గుర్తుపెట్టుకోండి, బిట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయోధ్య నగరము సరయూ నది ఒడ్డున ఉంది. అయోధ్యలో రాముడు పుట్టాడు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, అయోధ్య సరయూ, సరయూ. అండ్ నెక్స్ట్ అలహాబాద్ అనే నగరము 3 నదుల తీరాన ఉందన్నమాట. అదేంటి? గంగా, యమున, సరస్వతి. ఈ 3 నదుల్ని త్రివేణి సంగమం అంటారు. ఈ తీరాన అలహాబాద్ అనేది మనకి ఉంది. ఇప్పుడు అలహాబాద్ని కొత్త పేరు పెట్టారు, ఏంటది? ప్రయాగ్రాజ్ అనే కొత్త పేరు పెట్టారనమాట అలహాబాద్కి. ఇది ఈ 3 నదీ తీరాన ఉందన్నమాట అలహాబాద్. అండ్ నెక్స్ట్ చూడండి, మొరాదాబాద్ ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది ఏ నది తీరాన ఉందంటే రామ్ గంగా నది తీరాన మొరాదాబాద్ అని ఉంది. దీనికి కోడ్ ఏంటి? ఉత్తరప్రదేశ్లో ఏముంది? అయోధ్య ఉంది. అయోధ్యలో ఎవరు పుట్టారు? రాముడు పుట్టాడు. రాముడికి మనకి ఏమైనా కష్టాలు వస్తే మొరపెట్టుకుంటాం కదా, రాముడికి మొరపెట్టుకుంటున్నాం. అందుకే మొరాదాబాద్ అనేది రామ్ గంగా నది తీరాన ఉంది ఈ నగరం అనేది. అండ్ నెక్స్ట్ లేహ్, కాశ్మీర్లో ఉంది, తెలుసు కదా లేహ్, సింధు నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ కలకత్తా, హౌరా. ఈ 2 నగరాలు ఏ నదీ తీరాన ఉన్నాయి? హుగ్లీ నదీ తీరాన ఉంది. ఈ హుగ్లీ నది పైనే మనకి హౌరా బ్రిడ్జ్ కట్టారు. అది ఎక్కడుంది? కలకత్తాలో ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, హుగ్లీ నది పైన హౌరా బ్రిడ్జ్, హౌరా నగరం ఉంది. అలాగే ఈ 2 ఎక్కడున్నాయి? కలకత్తాలో ఉంది. నెక్స్ట్ జంషెడ్పూర్ జార్ఖండ్లో ఉంది. ఇది ఏ నదీ తీరాన ఉందంటే సువర్ణముఖి అయితే మన ఏపీలో ఉంటుంది, సువర్ణరేఖ అయితే జార్ఖండ్లో ఉంది. జంషెడ్పూర్ నగరం ఉంది ఈ నది ఒడ్డున. అండ్ నెక్స్ట్ చూడండి, సింబర్పూర్, కటక్. ఈ 2 ఎక్కడ ఉన్నాయంటే, ఏ నది తీరాన ఉన్నాయంటే మహానది తీరాన ఉంది. కటక్, సింబర్పూర్ అనేవి ఒడిస్సాలో ఉంటాయి. కటక్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. కటక్ మహానది ఒడ్డున ఉన్నాయి. నెక్స్ట్ శ్రీనగర్, జీలాం నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ ఫిరోజ్పూర్, లూథియానా. ఈ 2 కూడా సట్లెజ్ నది ఒడ్డున ఉన్నాయి. నెక్స్ట్ గాంధీనగర్, అహ్మదాబాద్. ఈ 2 సబర్మతి తీరాన ఉన్నాయి. మనకి గాంధీ అనగానే సబర్మతి ఆశ్రమం గుర్తొస్తుంది కదా, అలాగే సబర్మతి నది కూడా గుర్తుపెట్టుకోండి. గాంధీనగర్, అహ్మదాబాద్ అనేవి సబర్మతి నది తీరాన ఉన్నాయి. ఈ 2 గుజరాత్లో ఉన్నాయి. నెక్స్ట్ కోట, ఇది రాజస్థాన్లో ఉంది. చంబల్ నది తీరాన ఉన్నాయన్నమాట. కోట అనేది చంబల్ నది తీరాన ఉంది, కోట అనే నగరం. అండ్ నెక్స్ట్ సూరత్, ఇది గుజరాత్లో ఉంది. సూరత్, గుజరాత్, తపతి. సూరత్లో తా ఉంది, గుజరాత్లో తా ఉంది, తపతిలో తపతి. సూరత్, గుజరాత్, తపతి, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జబల్పూర్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది. ఇది ఏ నదీ తీరాన ఉంది అంటే నర్మదా నదీ తీరాన ఉంది జబల్పూర్. అండ్ నెక్స్ట్ నాసిక్, నాందేడ్ మనకి బాగా తెలుసు, గోదావరి నది పుట్టింది, నాసిక్ త్రయంబకం అంటారు కదా. సో నాసిక్, నాందేడ్ అనేది గోదావరి నదీ తీరాన ఉన్నాయన్నమాట అవి. నెక్స్ట్ ఆజ్మీర్ ఎక్కడుంది? రాజస్థాన్లో ఉంది. ఇది ఏ నదీ తీరాన ఉంది అంటే లూని నదీ తీరాన ఉంది ఆజ్మీర్. అండ్ నెక్స్ట్ ఉజ్జయిని ఎక్కడ ఉంది అంటే క్షిప్రా నది ఒడ్డున ఉందన్నమాట. నెక్స్ట్ ఆల్వే అనే ప్రాంతం కేరళలో ఉంది. ఈ ఆల్వే అనే నగరం పెరియార్ అనే నది తీరాన ఉంది, పెరియార్. నెక్స్ట్ చూడండి, తిరుచినాపల్లి, శ్రీరంగపట్నం ఎక్కడ ఉన్నాయంటే కావేరీ నది ఒడ్డున ఉన్నాయి. నెక్స్ట్ మదురై తమిళనాడులో ఉంది. వైగై చూడండి, మధుర అయితే యూపీ, మదురై అయితే తమిళనాడు. ఈ మదురై అనేది వైగై నది ఒడ్డున ఉంది. అదే మధుర అనేది యమునా నది ఒడ్డున ఉంది. ఈ మదురై అనేది వైగై నది ఒడ్డున ఉంది. అండ్ నెక్స్ట్ పూణే ఏ నది తీరాన ఉందంటే మోతా నది ఒడ్డున ఉంది. దేనిపైన పూర్తిగా మూత పెట్టాలి. పూణే పూర్తిగా మోతా నది ఒడ్డున. అన్నింటికి కోడ్ చెప్పడం అనేది చాలా కష్టము. ఏవో కొన్ని వాటికి కోడ్స్ చెప్తూ ఉన్నాను. సో అవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చదవండి. అండ్ అలాగే మీరు ఈ వీడియోని ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు లేదా జర్నీ చేస్తున్నప్పుడు అలా వింటే మీకు ఈ పేర్లన్నీ అర్థమైపోతే వచ్చేస్తుంది. మళ్ళీ దీనికి ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు. అలా ఒకసారి ఆడియో చేసుకుంటూ వింటే సరిపోతుంది.
ఒకసారి బుక్ చూస్తే సరిపోతుంది, అలా చదవండి. జీకే టాపిక్స్ అనేవి మనం చాలా వీడియోస్ చేసాము, జీకే టాపిక్స్ అవి డిఎస్సికి ఉపయోగపడతాయి. జీకే టాపిక్స్ ఏం చదవాలని చాలామంది అడిగారు కదా, ఆ వీడియో కూడా చేశాను. అండ్ జీకే కోడ్స్తో పాటు వీడియోస్ చేశాను, అవి ఒకసారి చూసుకోండి. ప్లేలిస్ట్ అనేది ఉంటుంది మనకి మన ఈ ఛానల్లో. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకొని మీరు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు అలా చదువుకుంటూ ఉండండి. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ పనాజీ, గోవా యొక్క రాజధాని ఏంటి? పనాజీ. ఇది ఏ నది తీరాన ఉంది అంటే మాండ్వా లేదా మాండ్వి అనే నది తీరాన ఉంది. నెక్స్ట్ గౌహతి, దిబ్రూగర్, ఇవి అస్సాంలో ఉన్నాయి. ఈ 2 నగరాలు బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్నాయి. బ్రహ్మపుత్ర, గౌహతి బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ రూర్కెలా ఫ్యాక్టరీ ఉంటుంది కదా, అది అలా ఊరి పేరు కూడా ఉంది, రూర్కెలా. ఈ నగరం అనేది బ్రాహ్మిణి నది ఒడ్డున ఉంది. బ్రహ్మపుత్ర కాదు, బ్రాహ్మిణి, గుర్తుపెట్టుకోండి. రూర్కెలా ఒరిస్సాలో ఉంది. ఇది ఏ నది ఒడ్డున ఉందంటే బ్రాహ్మిణి నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ హంపి కర్ణాటకలో ఉంది. ఇది తుంగభద్ర నది తీరాన ఉంది, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. హంపి, తుంగభద్ర. నెక్స్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ నగరాలు అలాగే దాని యొక్క ఏ నదీ తీరాన ఉన్నాయి చూద్దాం. కర్నూలు, మంత్రాలయం, ఈ 2 తుంగభద్ర నదీ తీరాన ఉంది. కర్నూలు అండ్ మంత్రాలయం ఎక్కడున్నాయి? తుంగభద్ర నదీ తీరాన ఉన్నాయి. నెక్స్ట్ నెల్లూరు పెన్నా నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ రాజమండ్రి గోదావరి ఫేమస్ కదా, సో రాజమండ్రి అనేది గోదావరి నదీ తీరాన ఉంది. నెక్స్ట్ శ్రీకాకుళం లాంగుల్య నది ఒడ్డున ఉంది. చూడండి, ఇక్కడ శ్రీకాకుళం అనేటప్పటికి వంశధార నది ఒడ్డున ఉందని చాలామంది పెడుతూ ఉంటారు. ఫస్ట్ ఆప్షన్లో వంశధార ఇస్తాడు, సో అది చాలామంది రాంగ్ పెడుతూ ఉంటారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ శ్రీకాకుళం లాంగుల్య నది ఒడ్డున ఉంది. అండ్ నెక్స్ట్ విజయవాడ, దుర్గమ్మ గుడి ఉంటుంది కదా, ఇది కృష్ణా నది ఒడ్డున ఉంది, విజయవాడ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శ్రీకాళహస్తి తెలుసు కదా, స్వర్ణముఖి నది ఒడ్డున ఉంది. శ్రీశైలం, శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ ఫేమస్ కదా, ఇది కృష్ణా నది ఒడ్డున ఉంది. అమరావతి కూడా కృష్ణా నది ఒడ్డున ఉంది. అండ్ నెక్స్ట్ తెలంగాణలో చూడండి, హైదరాబాద్ నగరం మూసీ నది ఒడ్డున ఉంది. హైదరాబాద్ తెలుసు కదా, ఫేమస్ మూసీ నది ఒడ్డున హైదరాబాద్ ఉంది. నెక్స్ట్ భద్రాచలం, బాసర అనేవి గోదావరి నది ఒడ్డున ఉంది. భద్రాచలం రాముడు ఫేమస్ అయితే అక్కడ గోదావరి నదిలోని స్నానం చేసి వెళ్తారు కదా, గుర్తుపెట్టుకోండి. భద్రాచలం గోదావరి, బాసర కూడా గోదావరి నది ఒడ్డున ఉంది. అలంపూర్ తుంగభద్ర నది ఒడ్డున ఉంది. అలంపూర్ జోగిలాంబ ఉంటుంది కదా, ఫేమస్ టెంపుల్. అయితే ఈ నగరం అలంపూర్ అనేది తుంగభద్ర నది ఒడ్డున ఉంది. సో మనం ఈ వీడియోలో ప్రపంచంలో మరియు భారతదేశంలో అలాగే ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలో ఉన్న ప్రముఖ నగరాలు అవి ఏ నదీ తీరాన ఉన్నాయో అన్నీ వివరంగా చెప్పుకున్నాం. పక్కాగా బిట్ వస్తుంది, అసలు మిస్ కావద్దు. ఒకసారి చదవండి, మళ్ళీ వీడియో మళ్ళీ వినండి ఎక్కడైనా అర్థం కావకపోతే. అండ్ అలాగే ఈ టాపిక్ పైన బిట్స్ ఏ విధంగా వస్తాయి, ప్రీవియస్గా ఏ విధంగా వచ్చాయి బిట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోని అసలు లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.